ఒక దేశంలో మత ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రచారాలు చేశారు, సమావేశాలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న మతాన్ని అక్కడ విస్తరించాలని ప్రయత్నించారు. కానీ 6 సంవత్సరాలు గడిచాక వచ్చిన ఫలితం ఏమిటో తెలుసా? కేవలం ఒక్కరే మతం మార్చుకున్నారు. అతడు ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదు. ఇది వింటే చాలా మంది షాక్ అనిపించొచ్చు, కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ ఒక్క దేశాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే టెక్నాలజీలో ఎంత ముందున్నా, ప్రపంచ ప్రభావం ఎంత వచ్చినా, తమ సంస్కృతి, తమ సంప్రదాయాలు, తమ జాతీయ భావనను ఇప్పటికీ గట్టిగా కాపాడుకుంటున్న దేశం అది. ఆ దేశం జపాన్. ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు పరుగులు తీస్తుంటే జపాన్ మాత్రం మా మూలాలు మాకు ముఖ్యమని నిలబడ్డ దేశంగా మారింది. అసలు జపాన్ లో ఏముంది? ఎందుకు అక్కడి ప్రజలు బయట ప్రభావాలకు అంతగా ఈజీగా మారరు? ఎందుకు ప్రపంచంలోని ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి? మరి నిజంగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా జపాన్ లో ఇస్లాం వ్యాప్తి కాలేదా? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం మారిపోతోంది, సంస్కృతులు మారుతున్నాయి, మతాలు విస్తరిస్తున్నాయి, కానీ ఒక దేశం మాత్రం ఇప్పటికీ తన మూలాలను గట్టిగా పట్టుకుని నిలబడి ఉంది. అదే జపాన్. ఒక ఇస్లామిక్ కార్యకర్త చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. జపాన్ లో ఇస్లాం వ్యాప్తి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం, కానీ 6 సంవత్సరాలు ఒక్కరే మతం మార్చుకున్నారు, అతడు జపానీస్ కాదు అని చెప్పినట్టు వైరల్ పోస్టులు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్య నిజమా కాదా అన్నది పక్కన పెడితే జపాన్ సమాజం గురించి ప్రపంచం మాట్లాడుకునే ఒక పెద్ద నిజం మాత్రం ఉంది. జపాన్ ప్రజలు తమ సంస్కృతిని, సాంప్రదాయాలను, జీవన విధానాన్ని అసాధారణంగా కాపాడుకుంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీ ప్రభావాలకు త్వరగా మారిపోతుంటే జపాన్ మాత్రం ముందు మా దేశం, మా సంస్కృతి అనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. అక్కడి ప్రజల జీవితం చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో మొదలవుతుంది. ఇక పాఠశాలలోనే దేశం పట్ల గౌరవం నేర్పిస్తారు. వారి భాష, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు ఇవన్నీ వారికి కేవలం అలవాట్లు కాదు, ఒక గర్వకారణం. అందుకే జపాన్ లో బయటి మతాలు, బయటి సంస్కృతులు పెద్ద ఎత్తున ప్రభావం చూపటం చాలా కష్టమంటారు విశ్లేషకులు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జపాన్ లో ముస్లింలే లేరని చెప్పటం పూర్తిగా తప్పు. అయితే అక్కడ లక్షల సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. చాలా మంది విదేశాల నుంచి వెళ్లిన వలసదారులు. కొంతమంది జపానీస్ ప్రజలు కూడా వ్యక్తిగత నమ్మకాలతో ఇస్లాం స్వీకరించారు. జపాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛను అనుమతిస్తుంది. కానీ ఇన్ని అవకాశాలున్నా కూడా జపాన్ లో స్థానికుల్లో భారీ స్థాయిలో మత మార్పిడిలు జరగకపోవటం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే జపాన్ ప్రజలు ఏదైనా కొత్త విషయాన్ని అంగీకరించే ముందు ఇది మా సంస్కృతికి సరిపోతుందా లేదా అని ఆలోచిస్తారు. అదే జపాన్ ప్రత్యేకత, అదే వారి దేశ భక్తి పవర్. ప్రపంచం మారినా తమ మూలాలను మర్చిపోకుండా నిలబడటం ప్రతి దేశం జపాన్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం అంటున్నారు చాలా మంది. ఒక దేశంలో మత ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రచారాలు చేశారు, సమావేశాలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న మతాన్ని అక్కడ విస్తరించాలని ప్రయత్నించారు. కానీ 6 సంవత్సరాలు గడిచాక వచ్చిన ఫలితం ఏమిటో తెలుసా? కేవలం ఒక్కరే మతం మార్చుకున్నారు. అతడు ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదు. ఇది వింటే చాలా మంది షాక్ అనిపించొచ్చు, కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ ఒక్క దేశాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే టెక్నాలజీలో ఎంత ముందున్నా, ప్రపంచ ప్రభావం ఎంత వచ్చినా, తమ సంస్కృతి, తమ సంప్రదాయాలు, తమ జాతీయ భావనను ఇప్పటికీ గట్టిగా కాపాడుకుంటున్న దేశం అది. ఆ దేశం జపాన్. ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు పరుగులు తీస్తుంటే జపాన్ మాత్రం మా మూలాలు మాకు ముఖ్యమని నిలబడ్డ దేశంగా మారింది. అసలు జపాన్ లో ఏముంది? ఎందుకు అక్కడి ప్రజలు బయట ప్రభావాలకు అంతగా ఈజీగా మారరు? ఎందుకు ప్రపంచంలోని ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి? మరి నిజంగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా జపాన్ లో ఇస్లాం వ్యాప్తి కాలేదా? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం మారిపోతోంది, సంస్కృతులు మారుతున్నాయి, మతాలు విస్తరిస్తున్నాయి, కానీ ఒక దేశం మాత్రం ఇప్పటికీ తన మూలాలను గట్టిగా పట్టుకుని నిలబడి ఉంది. అదే జపాన్. ఒక ఇస్లామిక్ కార్యకర్త చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. జపాన్ లో ఇస్లాం వ్యాప్తి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం, కానీ 6 సంవత్సరాలు ఒక్కరే మతం మార్చుకున్నారు, అతడు జపానీస్ కాదు అని చెప్పినట్టు వైరల్ పోస్టులు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్య నిజమా కాదా అన్నది పక్కన పెడితే జపాన్ సమాజం గురించి ప్రపంచం మాట్లాడుకునే ఒక పెద్ద నిజం మాత్రం ఉంది. జపాన్ ప్రజలు తమ సంస్కృతిని, సాంప్రదాయాలను, జీవన విధానాన్ని అసాధారణంగా కాపాడుకుంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీ ప్రభావాలకు త్వరగా మారిపోతుంటే జపాన్ మాత్రం ముందు మా దేశం,
మా సంస్కృతి అనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. అక్కడి ప్రజల జీవితం చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో మొదలవుతుంది. ఇక పాఠశాలలోనే దేశం పట్ల గౌరవం నేర్పిస్తారు. వారి భాష, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు ఇవన్నీ వారికి కేవలం అలవాట్లు కాదు, ఒక గర్వకారణం. అందుకే జపాన్ లో బయటి మతాలు, బయటి సంస్కృతులు పెద్ద ఎత్తున ప్రభావం చూపటం చాలా కష్టమంటారు విశ్లేషకులు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, జపాన్ లో ముస్లింలే లేరని చెప్పటం పూర్తిగా తప్పు. అయితే అక్కడ లక్షల సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. చాలా మంది విదేశాల నుంచి వెళ్లిన వలసదారులు. కొంతమంది జపానీస్ ప్రజలు కూడా వ్యక్తిగత నమ్మకాలతో ఇస్లాం స్వీకరించారు. జపాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛను అనుమతిస్తుంది. కానీ ఇన్ని అవకాశాలున్నా కూడా జపాన్ లో స్థానికుల్లో భారీ స్థాయిలో మత మార్పిడులు జరగకపోవటం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే జపాన్ ప్రజలు ఏదైనా కొత్త విషయాన్ని అంగీకరించే ముందు ఇది మా సంస్కృతికి సరిపోతుందా లేదా అని ఆలోచిస్తారు. అదే జపాన్ ప్రత్యేకత, అదే వారి దేశ భక్తి పవర్. ప్రపంచం మారినా తమ మూలాలను మర్చిపోకుండా నిలబడటం ప్రతి దేశం జపాన్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం అంటున్నారు చాలా మంది.